అప్పుడు కాకపోతే ఇప్పుడు కాకపోతే తర్వాత, అది కుదరకపోతే ఆ తర్వాత. ఎన్ని బాధలున్నా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పదవి వస్తుంది. ఇట్లా అనుకోగానే అటు పదవి రావాలంటే రాదు కదా. అదిగో అట్లనే పార్టీని నమ్ముకొని ఉన్నందుకు మల్లు రవి సార్కి ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద పోస్ట్ వచ్చేసింది. ఆ పోస్ట్ ఏందో కనుక్కుందాం పదండి. అప్పుడు కాకుంటే ఇప్పుడు కాకుంటే ఆటంక కాకుంటే ఇంకో ఏడాదికో 2 ఏళ్లకో ఎప్పుడో ఓ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు పదవులు వస్తాయి. ఆగో అట్టనే ఏండ్ల కమానంకించి పార్టీని నమ్ముకొని పదవి లేకున్నా పబ్లిక్ లో తిరిగిన మల్లు రవి సార్కి కూడా ఓ పదవి వచ్చింది. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవనానికి పెబ్బని చేసింది షెయి పార్టీ. అంటే తెలంగాణ సర్కారులకు కేంద్ర సర్కారులకు నడుమ సారథిగా ఉండేటందుకు మల్లు రవి సార్లు పెట్టిరు అన్నట్టు. ఇప్పుడు ఒక్క పాలే కాదు, ఇంత మునుపు కూడా సార్కు ఈ పదవి చేసిన అనుభవం ఉందట. అందుకనే సార్లు మల్లోపాలి ఢిల్లీకి పంపించిండు తెలంగాణ షెయి పార్టీ పెబ్బ రేవంత్ సారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో మొట్టమొదటి నాకు స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఇవ్వటం జరిగింది. 4 సంవత్సరాలు అప్పుడు పనిచేసినప్పుడు అనేక ప్రాజెక్టులు అప్పుడు క్లియర్ చేసినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారితో మంచి సంబంధాలు పెట్టి నమ్మకంగా ఆ రోజు పనిచేసినందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నమ్మకానికి పనిచేసే విధానానికి గుర్తించి నన్ను ప్రత్యేక ప్రతినిధిగా చేశారని అది విన్నారు కదా. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవనంలో సార్ మాట్లాడుకుంటా అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో ఢిల్లీలో పదవి చేసిన మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో చేస్తున్నా అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతకంటే ముందుగాల పేపర్ల మీద సంతకం పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి అటంక కుర్చీలో కూర్చున్నాడు మల్లు రవి సారు. పార్టీ లీడర్లు వచ్చి సార్కు పూల గుర్తులు ఇచ్చి ఫోటోలు దిగిరు. ఇక ఇదిట్టుంటే అలిగినోళ్ళని పులగం తిన్నోళ్ళని భుజగించుట్లా సార్కు బగ్గ అనుభవమే ఉన్నది కదా. అగో గట్ట నడిమిట్ల నిలబడి పంచాయతీ చేసుడు పంచాయతీని తెంపుడు సార్కు బాగా అలవాటైన ముచ్చటేనాయే. అందుకనే 2 సర్కార్లకు నడుమ, అంటే అటు కేంద్ర సర్కారుకు ఇటు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు నడుమ వీళ్ళ తరపు పెద్ద మనిషిగా సార్ను నిలబెట్టి అన్నట్టు షెయి పార్టీ వాళ్ళు. మరి చూడాలే సారు పెద్ద మనిషితనం ఎట్ట సాగుద్ది, ఇద్దరు నడుమ పంచాయతీలను సార్ ఎట్ట తెంపుతాడు అనేటిదిగా రేపు